రెడ్డి. నేను ఇంతకంటే ముందు హైటెక్ సిటీలో జాబ్ చేసేవాడిని, ప్రైవేట్ ఎంప్లాయీగా. నా స్టడీ కూడా అక్కడే జరిగింది. సో ఈ బిజినెస్కి ఎలా రావడం జరిగిందంటే, నేను కూడా ఇలాంటి బిజినెస్ అసలు నమ్మను. సో దీనికి కథ ఏంటంటే, మా బావ ద్వారా రావడం జరిగింది. మల్లారెడ్డి తడకల్లో ఉంటారు, ఆయన మా సొంత బావ. సో ఆ బావకి బిజినెస్ ఎట్లా పరిచయం అయిందంటే, టైంపాస్గా యూట్యూబ్ చూస్తూ ఉంటే ఒకసారి మన అగ్రి 82 అనే వీడియో అనేది సార్కి కనిపించింది. సో అది వీడియో చేసింది ఎవరో కాదు, సలీం సార్. సో ఇది ఇంత బాగా పనిచేస్తుందా అనే ఉద్దేశంలో మనకు అప్పుడు కరోనా లాక్డౌన్ టైంలో వీడియో చూస్తున్నప్పుడు, సరే ఏముంది ఇది ఒకసారి ప్రోడక్ట్ బాగుంది, నేను ఇన్ని వాడిని ఇలాంటి ప్రోడక్ట్ వాడలేదని ఒకసారి సార్ కాల్ చేస్తే వస్తాడో లేదో అనుకున్నాడు. సార్ కాల్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ 6 o'clockకి హైదరాబాద్ నుంచి ఒక 450 రూపాయల ప్రోడక్ట్ పట్టుకొని తడకలకి రావడం జరిగింది. అంటే ఇక సార్ రావడం జరిగింది, ప్లాన్ చెప్పడం జరిగింది. సార్ మా బావ కూడా అంత దూరం నుంచి వచ్చిండు కదా అని తీసుకోవడం కూడా జరిగింది. నచ్చకపోయినా నచ్చినా తీసుకోవడం అయితే జరిగింది. తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ 100% యూజ్ చేసిండు. యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన వాడి మళ్ళీ సార్కి కాల్ చేసిండు, నాకు ఇంకా మళ్ళీ ప్రొడక్ట్స్ కావాలి, ఇంకా కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటుంది, హోమ్ నీడ్స్ అవి ఇవి చాలా వాడడం జరిగింది. వాడిన తర్వాత రిజల్ట్ బాగుందని నాకు కాల్ చేసిండు. నాకు అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. ఇలా బాగుంది, ఎన్ని రోజులు అక్కడ మాకు చిన్న బాబు కూడా ఉండడం జరిగింది. అప్పుడే అయితే ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. సో అప్పుడు నేను మా వాళ్ళకు అప్పుడే ఏమైందంటే, మేము వేరే బిజినెస్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. మా వాళ్ళు హైదరాబాద్ వద్దు, అక్కడ కరోనా ఉంది, విలేజ్ లెవెల్ ఎట్లా ఉంటారంటే అక్కడ కరోనా ఉంది, మళ్ళీ బాబుకి ఏమైనా అవుతుంది, మనకేమో ప్రాబ్లం ఎందుకు, మనం ఇక్కడ ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకున్నాం అనే ఆలోచనలు ఉంటూ ఉన్నాం. అదే టైంలో మా బావ చెప్తే నేను అసలు వద్దానని చెప్పాను. చెప్పిన తర్వాత 6 months వరకు కూడా నేను ఇగ్నోర్ చేసిన, సార్ మా సరే అని వదిలేసిండు. మాకు ప్రోడక్ట్ కూడా ఇవ్వలేదు. సో వాడిండు, మా బావది ఇన్కమ్ పెట్టిండు 6,000 అని. అంటే ఎట్లా 6,000 వచ్చింది? సో ఆయనకి 30 acres ఉంటాయి, అది వాడుతూ వాళ్ళ ఇంట్లోకి వాడుతూ ఒక షాప్ని చేంజ్ చేసిండు. సో ప్రోడక్ట్ మంచిది వాడిండు, మళ్ళీ ఒక 6,000 రూపాయలు ఇన్కమ్ కూడా రావడం జరిగింది. సో నేను స్టన్ అయిపోయినా, అరే ఎట్లా వస్తుంది, నాకు ఫస్ట్ ప్రెషర్గా నేను ఎంకామ్ చేసిపోతే 10,000 ఇవ్వలేడు, ఇక్కడ వాళ్ళ ఇంటికి వాళ్ళ సామాన్ చేంజ్ చేస్తేనే 6,000 రూపాయలు ఎట్లా వచ్చినాయి అని వచ్చింది. కానీ నేను బాగా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ అర్థం కాబట్టి నేను చెప్పలేదు. అయినా ఏం చేసిండు, సలీం సార్ని మా ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ప్లాన్ చెప్పిండు. సరే ఇట్లా ఇప్పుడు ఎట్లయితే చెప్పిండో అట్లా విన్నా. సరే ప్లాన్కి ఏముంది, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అంటారు, కార్లు వస్తాయి అన్నారు, చెప్పడానికి ఏముంది, ఫస్ట్ ప్రోడక్ట్ వాడదాం. ప్రోడక్ట్ వాడిన తర్వాత దీని డిసిషన్ తీసుకుందామని అనుకున్నా. సరే అని ఒకటేసారి 20,000 బిల్ చేసిన ఇంట్లో. సార్ వచ్చి 3 o'clock వస్తే 7 వరకు మా ఇంట్లోనే టైం స్పెండ్ చేసిండు. చేసిన తర్వాత గ్రాన్యువల్ తీసుకున్నాం, అమ్మకి నరాల వీక్నెస్ సంబంధించి తీసుకున్నాం, అన్ని ప్రోడక్ట్స్ వాడినాం. అమ్మకి నరాల వీక్నెస్కి వచ్చి దానికంటే ముందు అగ్రి యూమిక్ గ్రాన్యువల్స్. నాకు ఈ బిజినెస్లోకి రావడానికి కారణం మెయిన్ వజ్రాయుధం అంటే గ్రాన్యువల్స్ మీద, ఈ బిజినెస్ మీద ఎక్కడికైనా వెళ్తానో, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అందరు రైతులే కావచ్చు, కానీ రేపు వీళ్ళంతా స్మార్ట్ వర్కర్స్ అవుతారు. అదే నేను చెప్తున్నా. ఎట్లా అంటే వాళ్ళకి ఇప్పటికి కూడా ఇది ఏంది అర్థం అవుతలేదు, బట్ అర్థం చేయించడానికి నేను కృషి చేస్తున్నా. వాళ్ళకి ఒకటి రిజల్ట్ ఏంది, పొలానికి వస్తుంది బస్ అంతే అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఇంకా నేను ఒక స్మార్ట్ వర్కర్గా తీర్చిదిద్దుతా. ఈ బిట్లం అంటే ఏంది అనేది నేను చూపిస్తా. 100% వాళ్ళ కోసం నేను ట్రై చేస్తా. సో నా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే రైతులకి ఏం చేయాలి, ప్రాసెస్ ఆధార్ కార్డు అది అంటే కష్టం, వాళ్ళు ఇవ్వరు. ఏదో బ్యాంకులకి డబ్బులు కాజేస్తాడు అనుకుంటారా, ఏదో అనుకున్నారా. నేను కూడా ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసిన అంటే, నా పొలాన్ని చూపించిన, రండి నా పొలానికి పక్క పొలానికి తేడా చూడండి. అవును బాగుంది నీది, ఎక్కడి నుంచి తెచ్చినావు? హైదరాబాదు సార్ ఉన్నాడు, తెలిసిన సార్, హైదరాబాద్ నుంచి పంపించిండు. సో ఆ ప్రొడక్ట్స్ తీసుకున్నా, మీకు కావాలంటే నాకు కావాలా, 10 ఎకరాలకు కావాలా, 10 ఇట్లా సార్ ఒకసారి 2 సార్లు సర్వీస్ చేసిండు. తర్వాత చెప్పిండు, మీ పక్కనే నారంగేడ్లో ఉంది, మీరు అక్కడ నుంచి కూడా తీసుకోసారు అన్నాడు. ఓకే సార్ అని నెక్స్ట్ అక్కడ నుంచి నేను బైక్ పైన కాటన్లు తీసుకొస్తే మా విలేజ్లో కొందరు ఏమన్నారంటే, అరే వీడు ఇంత చదివిండు, ఇవన్నీ ఏమో బాక్సులు మోస్తున్నాడు, ఈయనకి ఏమొచ్చింది అని అన్నారు. సో వాళ్ళు అనే మాటకు నేను స్టెప్ బ్యాక్వర్డ్ వేస్తే నేను మళ్ళీ అదే హైదరాబాద్లో కంప్యూటర్ కొట్టుకుంటూ ఏదో చేసుకుంటూ ఉండేవాడిని. ఇక్కడ ఈరోజు నేను కార్ కూడా తీసుకున్నా, 1 yearలో 1.5 yearలో కార్ కూడా తీసుకున్నా. వెస్టింది అంటే వెనుకకు లాగేటోళ్ళ మాట మనం విన్నామంటే మనం అట్లనే ఉంటాం. ఇక్కడ మీరు మీటింగ్ రమ్మనంట, నేను చెప్తా రెగ్యులర్గా. ఈ మీటింగ్ రమ్మని ఎందుకు అంటున్నా, మేడం నేను ఈరోజే చూసిన అమృత్ కౌర్ మేడం చూడండి, మేడం ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయర్ అంట, మేనేజర్. అంటే ఈరోజు నేను చెప్పింది వేరుంటున్నా, మేడం చెప్పింది మీకు ఏంటంటే బల్బ్ ఈ మేడం కూడా చేస్తుందా? సో ఈ మేడం ప్రిన్సిపల్ అని చెప్పింది. ప్రిన్సిపల్ కూడా చేస్తుందా? ఇక్కడ
మనం ఓన్లీ రైతులమే చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ ఎంప్లాయర్స్ కూడా చేస్తున్నారు, ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నారు. ఎందుకు? 3 తరాల ఇన్కమ్ కోసం చేస్తున్నారు. సో అలాంటి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది మనకి. ఇక్కడ వ్యవసాయం ఉంది, మనకి మనం పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు దీనిపైన. మేడంకి వ్యవసాయం లేదు, ఏం లేదు, బట్ ఒక్కసారి రిజల్ట్ ఇచ్చింది, సక్సెస్ఫుల్ అయింది. మేడం కాటన్ల కొద్ది కార్లో నేను జూమ్ మీటింగ్లో చూస్తా, వాళ్ళు లైవ్గా పెడతారు, కాటన్లు ఎంటూ ఉంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు మార్నింగ్. అంటే అంత బిల్డ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుండి వాళ్ళకి పొలాలు లేవు, మనతో పొలాలు ఉన్నాయి, మనం ఎందుకు చేయొద్దు బిజినెస్? అంతే కదా? సో మన దగ్గరనే ఉంది బిజినెస్, ఎక్కడ లేదు. షాప్లో తీసుకుంటే మనకి ఏం మిగలదు, మన భూమిని ఖరాబ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ మన ప్రోడక్ట్ వాడడం సలీం సార్ చెప్పాడు, ఈ యొక్క ప్రోడక్ట్ చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్. ఫస్ట్ నేను ఇప్పుడు జస్ట్ 1 year అయింది మనం స్టోర్ పెట్టి. ఫస్ట్ గ్రాన్యువల్ అంటే స్టాక్ ఉంటుండే, ఇప్పుడు అసలు ఎంత అంటున్నాడు 2 లక్షలు 3 లక్షలు పెట్టిస్తారు, అడిషనల్ ఉంటుంది. అంటే ఆ విధంగా మన ప్రోడక్ట్ అనేది అంత జెన్యూన్ ఉంది. ఒక విలేజ్ లో ఇచ్చినామంటే ఆ విలేజ్ తరలిస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్ సార్.